అడవిలో శక్తి ప్రయాణం. జీవితం జన్మించిన క్షణం. తెల్లటి సూర్యకాంతిలో తేలికగా మెరుస్తున్న హరిత అడవిలో ఓ చిన్న విత్తనం మొలకెత్తి బలమైన గడ్డి పొదగా మారింది. సూర్యకాంతి, నీరు, నేల నుండి లభించే పోషకాలతో గడ్డి పచ్చగా పొడవుగా ఎదిగింది. ఇది ఆహార శృంఖలలో ఒక ముఖ్యమైన భాగమైంది. శాకాహారి ఆహారం. ఒక ప్రకాశవంతమైన ఉదయాన ఓ కుందేలు పొలంలోకి నడుస్తూ తాజా పచ్చని గడ్డిని ఆనందంగా మెల్లగా నమిలింది. అది శాకాహారి జంతువు. మొక్కలపై జీవించి వాటిలోని శక్తిని ఉపయోగించేది. నమిలే సమయంలో అది అప్రమత్తంగా ఉండేది. ఎందుకంటే అడవిలో మాంసాహార జంతువుల ముప్పు ఉంటుంది. మాంసాహారి దాడి. కొన్ని రోజుల తర్వాత ఓ చిత్తశుద్ధి ఉన్న నక్క చెట్ల మధ్య దాక్కుంది. నెమ్మదిగా కుందేలు వైపు వెళ్తుంది. అది కుందేలును గమనించి వేగంగా దూకి దాన్ని పట్టుకుంది. నక్క ఒక మాంసాహారి. శాకాహారిని తిని శక్తిని పొందింది. ఇది ప్రకృతిలోని సమతుల్యతలో భాగం. జీవన చక్రం కొనసాగుతుంది. చెట్లపై ఓ పాము నిశ్శబ్దంగా కదిలింది. నక్క భోజనం తర్వాత విశ్రాంతి తీసుకుంటుండగా సరైన సమయాన్ని చూసి పాము దాడి చేసి దాన్ని తన ఆహారంగా మార్చుకుంది. ఇలా జీవన చక్రం నిరంతరం కొనసాగుతుంది. విచ్ఛిన్నకారుల పాత్ర. ఒకవేళ పాము నక్కను తిననట్లయితే, నక్క సహజంగా మరణించినట్లయితే, సమయం గడుస్తుండగా నక్క అవశేషాలు అడవిలో మిగిలిపోయాయి. అతి చిన్న ఫంగస్లు మరియు బ్యాక్టీరియాలు వాటిపై పడి వాటిని చిన్న చిన్న పోషకాలుగా విడదీస్తాయి. ఆ పోషకాలు మళ్ళీ నేలలోకి వెళ్ళాయి. దాంతో అక్కడి మొక్కలు వాటిని వేర్ల ద్వారా గ్రహించాయి. అవి మళ్ళీ బలంగా, ఆరోగ్యంగా ఎదిగాయి. ఎప్పుడో జంతువుల శరీరాల్లో ప్రయాణించిన శక్తి ఇప్పుడు మళ్ళీ నేలలోకి వచ్చి కొత్త జీవన చక్రాన్ని ప్రారంభించింది. అనంతమైన జీవ సంబంధం. ఇలా ఆహార శృంఖల అనుభేదితంగా కొనసాగింది. Energy flow from sun to plants producers. Rabbit, deer, primary consumers, herbivores. Fox, lion, wolf, secondary consumers, carnivores. Mushrooms, bacteria, decomposers, soil nutrients, back to plants. అతి చిన్న విచ్ఛిన్నకారులు డికంపోజర్స్ నుండి పెద్ద మాంసాహారి కార్నివోర్ వరకు ప్రతి జీవి తన పాత్రను పోషించింది. సూర్యుని శక్తిని మొక్కలు స్వీకరించి ప్రతి స్థాయిలోని జంతువుల మధ్య పంచుతూ అడవిలో జీవితం అభివృద్ధి చెందేలా చేసింది.